విజయవాడ శాతవాహన కళాశాల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. నిన్న రాత్రి శాతవాహన కాలేజ్ భవనాలు కూల్చివేశారు. ఈ స్థలం సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం బోయపాటి అప్పారావుకి చెందిందని బోర్డు ఏర్పాటు చేశారు. కూల్చివేతలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కూల్చివేతలను అడ్డుకున్నారు పోలీసులు. కోర్టు ఆదేశాలున్నా తమకు సమాచారం లేదని చెబుతున్నారు పోలీసులు. భవనాలను కూల్చివేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతోంది బోయపాటి ఫ్యామిలీ. 5 రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపల్ బంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కలకలం రేపింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి అనుచరులు కిడ్నాప్ చేశారని బంకాయలపాటి ఆరోపణలు చేశారు. విజయవాడ శాతవాహన కళాశాల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. నిన్న రాత్రి శాతవాహన కాలేజ్ భవనాలు కూల్చివేశారు. ఈ స్థలం సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం బోయపాటి అప్పారావుకి చెందినదని బోర్డు ఏర్పాటు చేశారు. కూల్చివేతలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలున్నా తమకు సమాచారం లేదని చెప్తూ ఉన్నారు పోలీసులు. భవనాలను కూల్చివేస్తున్న సిబ్బందిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్తోంది బోయపాటి ఫ్యామిలీ. 5 రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపల్ బంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కలకలం రేపింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి అనుచరులు కిడ్నాప్ చేశారని బంకాయలపాటి ఆరోపణలు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కళాశాల వివాదం మరోసారి తెర మీదకి వచ్చింది. వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ని కిడ్నాప్ చేయడం, దానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కారణమని ఆయన ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి దీనికి సంబంధించిన ఏదైతే స్థలంలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేత అనేది జరిగింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ నెల 3వ తారీఖున పూర్తి స్థాయిలో ఆదేశాలు తమకు అనుకూలంగా రావడంతోనే బోయపాటి అప్పారావు ఫ్యామిలీ ప్రస్తుతం దీన్ని స్వాధీనం చేసుకునే క్రమంలోనే భవనాలన్నీ కూల్చివేసినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఈ శాతవాహన కళాశాల భూమికి సంబంధించి బోర్డు కూడా ఏర్పాటు చేసినటువంటి బోయపాటి ఫ్యామిలీ నుంచి బోయపాటి శ్రీకృష్ణ ఉన్నారు. ఏం సార్ అంటే లీగల్ గా ఈ ల్యాండ్ మాదండి. అంటే మాకు మా తాతగారి టైం నుంచి ఉన్న ల్యాండ్ ఇది. సో దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల మేము కోర్టుకి ఆశించిన తర్వాత కోర్టులో కూడా లోవర్ కోర్టులో హైకోర్టులో అన్నింటిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మాకు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అని 2011లో సెటిల్మెంట్ అని చెప్పి మాకు ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ఇచ్చారు. 2012 మార్చ్ కల్లా వాళ్ళు వెకేట్ చేయాలని చెప్పి మిగతా 2000 స్క్వేర్ యార్డ్స్ అంతా అది కూడా వెకేట్ చేస్తామని ఇచ్చి ఒప్పుకున్నది. మళ్ళీ అది ఒప్పుకుని మళ్ళీ చేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు వారు ఈ కేసు కొట్టేస్తున్న టైంలో వాళ్ళు అసలు కేసు అనేది విత్డ్రా చేసుకున్నారు. మాకేమి సంబంధం లేదు, మేము విత్డ్రా చేసేసుకుంటున్నామని విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్నట్టు పెండింగ్ లో ఉందంటే కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ దీన్ని రకరకాలుగా గ్రాబ్ చేయడానికి ట్రై చేశారు. చివరికి మొన్న 3వ తారీఖు సుప్రీంకోర్టు మళ్ళీ లోక్ అదాలత్ స్టాండ్స్ రైట్ సో అని చెప్తే వీళ్ళు కాలేజ్ వాళ్ళు మొత్తం వాళ్ళ పిటిషన్స్ అని విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ చేసుకుని మాకు ఒఫీషియల్ గా ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఇప్పుడున్న కరెస్పాండెంట్ మాకు హ్యాండ్ ఓవర్ లెటర్స్ కూడా ఇచ్చారండి. హ్యాండ్ ఓవర్ లెటర్స్ ఇచ్చిన తర్వాతే మేము ఈ ప్రాపర్టీ మా స్వాధీనంలోకి తీసుకుంటున్నాం. సో హ్యాండ్ ఓవర్ లెటర్స్ కూడా ఇవ్వండి. దీస్ ఆర్ ద హ్యాండ్ ఓవర్ లెటర్స్ ఫ్రమ్ ద కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ శాతవాహన కాలేజ్. అంటే రాత్రికి రాత్రి కూల్ చేయాల్సిన అవసరం ఏముంది? పోలీసులు ఏమో మాకు ఇంటిమేట్ చేయాలి లీగల్ గా ఉన్నా కూడా చేయలేదు కాబట్టి మేము అక్కడ ఎవరైతే ప్రొక్లైన్ డ్రైవర్ కానీ వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. అంటే వాళ్ళకేం చెప్తారు? పోలీసులు చెప్తారు దానికి వాళ్ళకి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం లేదా? మీరు మేమేమి ల్యాండ్ గ్రాబింగ్ ఏం చేయట్లేదు. మా ల్యాండ్ మేము స్వాధీనం చేసుకుంటున్నాం. దాంట్లోనే క్లియరింగ్ చేసుకోవడానికి చెప్పి సొసైటీ వాళ్ళు చేసిన దాన్ని మేము ఆక్యుపై మేము లోపలికి వస్తున్నాం. సో మేము ఏదో దాన్ని ల్యాండ్ ఏదో చేసుకోవాలని చెప్పి ఉన్న పాతయన్ని పగలగొట్టేసే దాంట్లో ఉన్నాం. కాలేజ్ ప్రిన్సిపల్ మొన్న కిడ్నాప్ కు సంబంధించిన కిడ్నాప్ అయిన వ్యక్తి అయినటువంటి వంకాయలపాటి శ్రీనివాస్ అన్నారు. ఏంటి సార్ మీరేమో పూర్తి స్థాయిలో వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు కాలేజ్ తరపు నుండి కరెస్పాండెంట్, అందుకే మేము కాలేజ్ అంతా పడేసామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీ కాలేజ్ స్టాఫ్ కొంతమంది వచ్చి అసలు ఏమి చెప్పకుండా రాత్రి ఎలా పడేస్తారు బిల్డింగ్స్ అనేది వాళ్ళు చెప్తారు. ఇందులో ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది సార్. యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ వీళ్ళు మాకు సర్వ్ చేశారు. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా ఉందో వీ హ్యావ్ టు ఫాలో ద ఆర్డర్స్. లోక్ అదాలత్లో ఆల్రెడీ ఇచ్చిన ఇమీడియట్ డైరెక్షన్ ప్రకారం వీ హ్యావ్ టు ఫాలో ద ఆర్డర్స్. దాంట్లో ఉంది ఆల్రెడీ ఉంది కాబట్టి మేము దాని ప్రకారం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. అంటే చెయ్యాలని దాంట్లో ఉంది డైరెక్షన్ ప్రకారం వీ హ్యావ్ ద హ్యాండ్ ఓవర్
హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ ఫాలో అవ్వాలి కదా సార్, మేము సొంత ఆర్డర్స్ ఉండవు కదా. అంటే కొన్ని కాలేజీ సర్టిఫికెట్స్ ఉన్నాయనేది అన్ని అక్కడ ఉన్నాయి సార్, అన్ని వెనకాల ఉన్నాయి. దే ఆర్ ఇన్ సేఫ్ కస్టడీ, ఎక్కడికి ఏం పోలేదు, అన్ని వెనకాల ఉన్నాయి. ఎస్ఆర్స్ ఉన్నాయి స్టాఫ్. ఇప్పుడు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. సర్టిఫికెట్స్ అన్ని కూడా వెనకాల సేఫ్ కస్టడీలో ఉన్నాయి, ఎక్కడికి పోలా. ఈ స్థలానికి సంబంధించి పూర్తి స్థాయిలో తమకు సుప్రీంకోర్టులో కూడా ఆదేశాలు వచ్చినాయి. దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే క్రమంలోనే ఇదంతా చేస్తూ ఉన్నాము. కాలేజీకి సంబంధించిన సర్టిఫికెట్లు అటన్నిటి బాధ్యత కరస్పాండెంట్ ప్రిన్సిపల్ చూస్తారు. వాళ్ళు కూడా అఫిడవిట్ ఇచ్చిన తర్వాతే ఈ మొత్తం కూల్చివేతలు అన్నీ చేశామని చెప్తున్నారు. మరోవైపున కళాశాల ప్రిన్సిపల్ కూడా ఈ సర్టిఫికెట్లు అన్ని కూడా సేఫ్ కస్టడీలో ఉన్నాయని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ.